శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి 3 గ్రహాల యొక్క సంచారం బాగుంది. అది కూడా వరుస రాసుల్లో 3 గ్రహాలు ఉండడం గమనార్హం. మాలవ్య యోగం అని చెప్పచ్చు. అయితే అశుభ గ్రహాల యొక్క సంచారము కూడా ఇక్కడ అంత పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉండదు కదా. కాబట్టి వృశ్చిక రాశికి ఇక్కడ చాలా వరకు అననుకూలతలే కనిపిస్తున్నాయి. 3 గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయి చెప్పాలంటే, కానీ మిగతా 6 గ్రహాల యొక్క సంచారం బాలేదు కదా. అందువల్ల ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా వీళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, తల్లిదండ్రులకి సహాయ సహకారాలుగా ఉండడం, ఇది చాలా మంచి పద్ధతి. సంతానం పట్ల పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఉన్నాయి అని గమనించుకోవడం అనేది మంచి పద్ధతి.
ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. చాలా చాలా అద్భుతాలు జరిగిపోతాయని చెప్పడానికి రావట్లేదు. ఎందువల్ల? రాహు గారి బలము లేదు, కేతు బలము లేదు, గురువు గారి బలము లేదు, శని గారి బలం కూడా లేదు. కాబట్టి అననుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటూ ప్రధాన గ్రహాల యొక్క బలము కూడా లేదు. కాబట్టి ఇక్కడ అంత అనుకూల పరిస్థితులు ఉండబోవడం లేదు. సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అనుకూలమైనటువంటి విధంగా ఫలితాలు పొందడం కోసం యోగా చేయాలి, మనస్సుని నియంత్రించుకోవాలి, మాటల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, ఏదంటే అది మాట్లాడకూడదు. అలాగే విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి, వ్యవసాయదారులు కష్టపడాలి, కార్మికులు, కర్షకులు, రాజకీయ నాయకులు, చేతి వృత్తుల వారు, వ్యాపారాలు చేసుకునేవారు ఎవరైనా సరే ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇన్ని రకాలుగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ గ్రహస్థితులు తెలియచేస్తూ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. చాలా బాగుంటేనే జాగ్రత్తలు అవసరం. అలాంటిది ఆ గ్రహస్థితులే అంత అనుకూలం కాదు అన్నప్పుడు మరింత జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము షష్ఠ స్థానంలోకి వెళ్ళి చాలా వరకు ఉపశమనాన్ని ఇస్తోంది. అప్పుడు కూడా వరుస రాసుల్లో చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రాచార్యుల వారు, షష్ఠంలో చంద్రుడు మళ్ళీ వరుస రాసుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం ఆనందించదగ్గ విషయం అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. సద్గురువులు మీకు ఉన్నట్టయితే ఆశీస్సులు తీసుకోండి. ఒక గురువుగారు ఇచ్చేటటువంటి ఆశీస్సు అది భగవంతుడి ఆశీస్సుతో సమానము. మీకు అసలు ఈ గ్రహ దోషాలే ఉండబోవు. అలాగే గురువుగారి యొక్క దర్శనం కూడా అంతే గొప్పగా ఉంటుంది, ఆలయ దర్శనం కూడా అంతే గొప్పగా ఉంటుంది. భక్తి తత్పరతలు పెంచుకోండి, మనశ్శాంతితో ఉండండి, యోగా చేయండి, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి కృషి చేయడం మటుకు మానకండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.